హాయ్ అండి. అప్పుడే నవరాత్రులు 5 డేస్ అయితే అయిపోతున్నాయి. అసలు చాలా షాకింగ్‌గా ఉంది. అప్పుడే అయిపోతున్నాయి ఏంటనేసి. ఈరోజైతే మేము ఇంట్లో అమ్మవారికి చీర పెట్టుకొని పూజ చేసుకున్నాం. ఈరోజు నైవేద్యం వచ్చేసి అమ్మవారికి శనగల గుగ్గుళ్ళు అయితే నైవేద్యంగా పెట్టాము. ఈ విధంగా ఇంట్లో పూజ అయిపోయినాక లాస్ట్‌లో అమ్మవారి అందరికీ ధూపం అయితే వేశాము. ఈ విధంగా పూజ చేసుకున్నాక ఈరోజు మా ఊర్లో ఎంతో ఫేమస్ అయిన అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారి అలంకరణలో చేశారండి. చాలా బాగుంది. ఇంకా తర్వాత ఇంట్లో పూజ అయిపోయినాక పిల్లలతో కలిసి ఇలా టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈ అమ్మవారి టెంపుల్కి మేము రెగ్యులర్గా వెళ్తూ ఉంటాము. అయితే అమ్మవారికి ఈరోజు చీర పెట్టాలి అనుకొని అమ్మవారికి చీర పెట్టడానికి అయితే ఈ టెంపుల్కి వెళ్ళాము. పంతులు గారు అయితే పూజ చేస్తున్నారు. పూజ చేశాక మా చేత కుంకుమ పూజ చేయించి తర్వాత చీర అయితే అమ్మవారికి పెట్టాము. స్వయంగా మన చేతులతోనే అమ్మవారికి చీర పెట్టే అదృష్టాన్ని అయితే ఇక్కడ పంతులు గారు మనకు కల్పించారు. పూజ చేసాక తర్వాత చీర పెట్టి అయిపోయినాక మన చేత కుంకుమ పూజ కూడా చేయిస్తారు. ఇంకొక స్పెషల్ డే ఏంటంటే మా పిల్లలు ఎంతగానో దాచుకున్న కిడ్డీ బ్యాంక్ నుంచి అమౌంట్ తీసి ఆ అమౌంట్ అంతా ఈరోజైతే అన్నదానంకి విరాళంగా ఇచ్చాము. పంతులు గారు ఒక 150 మెంబర్స్కి అయితే అన్నదానం చేయించారు. అసలు పిల్లల డబ్బులతో అలా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లలు ఫస్ట్ ఇవ్వాలి కదా, కొంతమంది పిల్లలు అయితే ఇవ్వరు, కానీ మా పిల్లలు అలా కాదు, చాలా ఇచ్చారనమాట అమౌంట్ అంతా. ఇంకా ఈవినింగ్ పూజ అయిపోయినాక సాయంత్రం ఇంకా మా ఊర్లో ఎంతో ఫేమస్ అయిన బాలా త్రిపుర సుందరి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అక్కడ అమ్మవారిని చూడటానికి 2 కళ్ళు సరిపోవులు, బాల రూపంలో అయితే అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఈ విధంగా అయితే టెంపుల్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం. ఇంకొక విశేషం అంటే అమ్మవారికి 250 కేజీ లడ్డు అయితే పెట్టారంటండి. ఈ వీడియో నచ్చిందని నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి